అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో రథసప్తమి స్పెషల్ పరమాన్నం వండుకోబోతున్నామండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. మనకి ఈ ఆదివారం వచ్చింది కదండి రథసప్తమి. ఆ రోజు మీరు ఈ విధంగా మీరు పరమాన్నాన్ని అయితే వండి చూడండి. చాలా టేస్ట్గా అయితే వచ్చింది. ఆ సూర్య భగవాని ప్రసాదం అయితే చూసేద్దాం. ముందుగా మనం ఈ పరమాన్నం చేయడానికి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి. చూడండి, గ్లాస్ బియ్యాన్ని తీసుకుని మనం దాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి. బియ్యాన్ని కడుక్కుని ఈ విధంగా పక్కన పెట్టుకుందాం. బియ్యాన్ని వాటర్ తీసేసి పక్కన పెట్టుకుందాం బియ్యాన్ని. తర్వాత చూడండి, ఒక గిన్నె తీసుకుని శుభ్రంగా గిన్నెని కడుక్కుని మనం పసుపు రాసి బొట్లు పెట్టుకుని కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. తర్వాత ఆ గిన్నె మనం స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే పాలు వేసే ముందు వాటర్ అనేవి యాడ్ చేయాలి. ఎందుకంటే గిన్నె అనేది అడుగు పట్టకుండా పాలు కింద మాడిపోకుండా ఉంటాయి కాబట్టి మనకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేయాలి. చూడండి, తర్వాత నేను పాలు అయితే వేసుకుంటున్నానండి. చూసారు కదా, పాలు వేసుకున్నాను. పాలు అనేవి మనకి బాగా మరగాలి, ఒక పొంగు రావాలి. కాబట్టి ఇక్కడ నేను ఒక మూత పెట్టుకోవాలి. ఇక్కడ మనం చూడండి, పాలు పొంగు రావాలి కాబట్టి మనం మూత పెట్టుకున్నాను. ఇలా గ్యాప్ పెట్టడం వల్ల ఈ పాలు పొంగినప్పుడు మనకి తెలుస్తుందండి. చూసారు కదా, పాలు పొంగించుకున్నాం మనం. తర్వాత మూత తీసేసుకోవాలి. తర్వాత మనం బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి. బియ్యాన్ని అయితే 3 సార్లు వేసుకోవాలి. ఇక్కడ మనం ప్రసాదం తయారు చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ప్రసాదం వండేటప్పుడు 3 సార్లు మనం బియ్యాన్ని అయితే వేసుకోవాలి. చూసారు కదండి, 3 సార్లు బియ్యాన్ని అయితే వేసేసుకున్నాను నేను. లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ బియ్యాన్ని మనం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ బియ్యాన్ని అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనకు బాగా ఉడకాలంటే మనం మూత పెట్టుకోవాలండి. చూడండి, మూత పెట్టుకుని మనం ఈ బియ్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఒకసారి చూద్దామండి మెత్తగా ఉడికినాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో కొద్దిగా అయితే మనకి మెత్తగా అయితే అవ్వాలి కాబట్టి ఒకసారి చూసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అక్కడ నాకు బియ్యం అయితే చాలా మెత్తగా అయితే అయ్యింది. చూడండి, మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనకి మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే బెల్లాన్ని వేసే ముందు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని మనం బెల్లాన్ని వేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా వేసేయటం వల్ల పాలు అనేవి విరిగిపోతాయండి. ఎప్పుడైనా సరే మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం పరమాన్నం ఎప్పుడైనా సరే చేసేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని బెల్లం వేసినట్లయితే పాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయండి. చూడండి, బెల్లం అనేది కరిగేదాకా మనం ఈ విధంగా ఒకసారి తిప్పుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఒకసారి తిప్పండి. తిప్పిన తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను. బెల్లం కరిగింది కదండి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు ఒకసారి బాగా కొద్దిగా దగ్గర అయ్యేంత వరకు కూడా తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత ఇక్కడ నేను యాలకుల పౌడర్ ఉంటుంది కదండి, యాలకుల్ని మనం పంచదార వేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను నేను. లేదా మీరు యాలకుల్ని దంచి అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, యాలకుల పౌడర్ కూడా వేసుకున్నాక కొద్దిగా దగ్గర పడేంత వరకు మనం ఈ పరమాన్నాన్ని చేసుకుంటే మనకు చూసారు కదా రెడీ అయిపోయిందండి. పరమాన్నం అనేది చాలా టేస్ట్గా అయితే రెడీ అయింది. సూర్యభగవాని ప్రసాదం మనకి చాలా సింపుల్గా తయారు చేసి చూపించాను కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.